నమస్కారం. ఈఆర్కే తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అప్పుడే ఉగాది వచ్చేసింది. ఉగాది నాడు అసలు ఏం చేస్తారు? ఉగాది నాటి కార్యక్రమాలేంటి? అసలు ఉగాది నాటి కార్యక్రమాలతో పాటుగా ఈ సంవత్సరం ఈ ఉగాది ఎన్నోది, దీని యొక్క విశేషాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలతో పాటు దేశగోచారం, దాంతోపాటుగా జగర్లగ్నము, వర్షలగ్నము మొదలైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఇంకా ముఖ్యంగా అందరూ ఎంతో ఎదురు చూసేది దేని గురించి అంటే తమ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయన్నది అందరూ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ముందు ఇది విన్నాక దాంట్లో కూడా వెడదాము. ముందుగా తెలుసుకోవాల్సింది అసలు ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే నూతన సంవత్సరం. దేనికి? తెలుగువారందరికీ ఇష్టమైనది, ఎదురు చూసేది యుగాది. యుగము అంటే యుగం ఆదిగా దీన్ని మనం చెప్పుకుంటాం. అయితే చాంద్ర సౌరమానముల చేత ఇది క్రోధీనామ సంవత్సరంగా దీని పేరు చెప్తారు. అలాగే గురుదయావసం చేత కార్తీకాబ్దము అంటారు. అంతేకాకుండా పంచవిభాగాత్మకము చేత దీన్ని ఇదావత్సరము అని అంటారు. ఈ సంవత్సరం వస్త్రదానం చేయడం అనేది మహాఫలంగా మనం చెప్తాం అన్నమాట. అయితే ఈ సంవత్సరం అసలు క్రోధి అనే మాటకి అర్థం ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా. క్రోధి అని వినంగానే అందరికీ ఏమనిపిస్తుందంటే, అంటే క్రోధి అంటే కోపం అంతేనా? కాదు. అసలు ఈ సంవత్సరం యొక్క అంతర్లీనమైన భావాన్ని చూస్తే ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది 38ది అవ్వడం వల్ల ప్రజల యొక్క మనోగతాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకున్నట్లయితే, రుణము చేసైనా సరే చేతిలో ధనము ఉండేట్లుగా చూసుకోవడం అనేది మొదట చేసేది. దేనికది? ఖర్చులకు కావచ్చు, విలాసాలకు కావచ్చు. రుణము చేసైనా ధనము చేతిలో ఉండాలన్నది ప్రాముఖ్యత. వీళ్ళకందరికీ కూడా జనుల యొక్క మనోభావాలు ఆ రకంగా ఉంటాయి. అయితే దాంతోపాటుగా క్రోధి అనే మాటలోనే కోపాలు అంటే ఎక్కడ కోపాలు? కోపాలు కానీ స్వార్థంతోనే కదా కోపాలు అనేది వ్యక్తుల్లో ప్రవేశించేది. కాబట్టి కోపాలు పెరగడం అనేది మనం ఈ సంవత్సరం చెప్తాం. అంతేకాకుండా రాజుల మధ్య వైరము, భార్యాభర్తల మధ్య కానీ, ఇష్టమైన వాళ్ళ మధ్య కానీ పరస్పరంగా అభిప్రాయ భేదాలతో కావచ్చు, దేని ద్వారానైనా కోపం పెరగడం అనేది ఈ సంవత్సరం యొక్క విశేషతగా మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి క్రోధీనామ సంవత్సరం యొక్క అర్థాన్ని మనం ఈ రకంగా తెలుసుకున్న తర్వాత అసలు ఈ సంవత్సరం ఇంకా ముఖ్యమైన విశేషాల్లో అసలు పంచాంగ శ్రవణం కూడా ఎందుకు చేస్తామన్న విషయాన్ని తెలుసుకోబోయే ముందు దేశగోచారాన్ని ముందు మనం తెలుసుకోవాలి. దేశగోచారం అంటే ఏంటి? అసలు ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు. అలాగే దాంతోపాటుగా మంత్రి మనకి శని అయ్యాడు. ఇక సైన్యాధిపతి, అర్ఘాధిపతి, ఇక దీంతో పాటుగా మేఘాధిపతి కూడా ఆధిపత్యాలన్నీ శుక్రుడికి రావడం జరిగింది. ఇక దీంతో పాటుగా విశేషంగా రసాధిపత్యం గురుడికి రావడం, ధాన్యాధిపత్యం ఈ యొక్క రవికి రావడం కూడా మనం చూస్తాము. ఇక నీరసాధిపత్యాన్ని తీసుకున్నట్లయితే అది సస్యాధిపత్యం రెండు కూడా మళ్ళీ కుజుడికి రావడం జరిగాయి. అంటే రాజాది నవనాయకుల్లో 9 మందిలో 4 యొక్క ఆధిపత్యాలు తీసుకున్నట్లయితే శుభులకు వచ్చాయి, 5 పాపత్వం వచ్చింది. మొత్తం మీద 30 మంది అంటే రాజాది నవనాయకులు, ఉపనాయకులు కలిపిన 30 మందిలో 15 మందికి శుభత్వం, 15 మందికి పాపత్వం అనేది రావడం జరిగింది. అలాగే పశు పాలకుడుగా ఈ సంవత్సరం మనం ఎవరిని చెప్తామంటే యముడిని చెప్తాం. అలాగే పశువులను దొడ్డిపెట్టివాడు, విడిపించేవాడుగా శ్రీకృష్ణుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే పశుపాలకుడిగా యముడికి ఆధిపత్యం వచ్చిందో ధరలు పెరగడం కానీ పశువులకు ఇబ్బందికరంగా ఉండడం అనేది చెప్తాము. రెండిటికి అంటే గోపాలుడికి ఎప్పుడైతే ఈ యొక్క పశువులను దొడ్డిపెట్టివాడు, విడిపించేవాడు కాబట్టి పశువులు సమృద్ధిగా ఉంటాయి, పాలను అధికంగా ఇస్తాయి, తృణ సమృద్ధి బాగుంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, అందరూ కూడా ఆనందంగా ఉంటారని అందులో అంతర్లీన భావనని మనం గ్రహించవచ్చు. అయితే ఈ రెండు మాత్రమే కాకుండా ప్రత్యబ్ద యోగ పంచక ఫలాలని కూడా తీసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా మనం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది ఈ సంవత్సరం మనకి శుక్రవారం రావడం వల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది, సస్యవృద్ధి, మంచిగా వర్షాలు పడతాయని కూడా భావన చేయొచ్చు. అలాగే ఆషాఢ శుద్ధ పంచమి అనేది గురువారం రావడం వల్ల పశువులు వృద్ధికరంగా ఉంటాయి, తృణ సమృద్ధిగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే ఆషాఢ శుద్ధ నవమి అనేది అది స్వాతి నక్షత్రంతో కూడి రావడం వల్ల గాలులతో కూడిన వర్షాలతో భూములు పండుతాయి అని భావన చెయ్యొచ్చు. ఇక జ్యేష్ఠ ఆషాఢ బహుళ ఏకాదశి
మనకి రోహిణి నక్షత్రంతో కూడి రావడం వల్ల సర్వసస్య వృద్ధి అని చెప్పొచ్చు. పుష్యబహుళ అమావాస్య అనేది మనకి బుధవారం రావడం వల్ల ఈ సంవత్సరం పశువులకి వృద్ధికరంగా ఉంటుంది, తృణ సమృద్ధి అని చెప్తాం. అయితే వీటితో పాటుగా మేష సంక్రమణము అనేది రాత్రిపూట రావడం వల్ల దేశం సుభిక్షంగా క్షేమంగా సస్యవృద్ధితో ఉంటుందని కూడా భావన చేయొచ్చు. ఈ సంవత్సరం భారతదేశంలో కనబడే గ్రహణాలు లాంటివి మనకి తెలుగు రాష్ట్రాలకి ఏమీ లేవు. ఇక వీటితో పాటుగా మనం ఇంకా తెలుసుకోవలసిన ఈ మూఢాలు అనే విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మూఢాల విషయంలో గురుమూఢమి అనేది మే 8 నుంచి జూన్ 2 దాకా, అలాగే శుక్రమూఢమి మే 4 నుంచి జూన్ 26 దాకా, తిరిగి మనకి మార్చి 18 నుంచి 23 దాకా 2025లో కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం విశేషించి మనకి మే 1, 2024న బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల మధ్యాహ్నం 1 గంటకి సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవములు స్టార్ట్ అవుతాయి. దానివల్ల మే 1 నుంచి మే 12 దాకా ఆ తీర్థ దాంట్లో ఎవరన్నా స్నానములు చేసినా అంటే పుణ్య స్నానాలకు కానీ, లేకపోతే పితృ కార్యక్రమాలకు కానీ, దాన ధర్మాలకు కానీ, స్నానాలకు, వీటన్నిటికీ కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయని మనం భావించవచ్చు. అయితే ఇంకా వాయు ప్రమాణ నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వల్ల 3 వంతుల గాలి అయితే 2 వంతుల వర్షం వస్తుంది. వరుణ మేఘం కావడం వల్ల కొంత ఉపద్రవములుగా ఉండడం అనేది, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అసలు మనం కొంత క్లుప్తంగా విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఇది మాత్రమే కాకుండా దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్ అన్న అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. స్టాప్. ఈ సంవత్సరం జగర్ లగ్నము, వర్ష లగ్నము అనే వాటి బట్టి దేశం యొక్క, రాష్ట్రం యొక్క, ప్రజల యొక్క మనోగతాలు అంటే వ్యాపార, వ్యవహార, రాజకీయ సంబంధ అంశాలు, వాటితో పాటుగా వర్షాలు, ధరవరలు, అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు మొదలైన అనేక అంశాలని మనం ఈ జగర్ లగ్నము, వర్ష లగ్నం ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ఏప్రిల్ 8, 2024 రాత్రి 11:52 ప్రవేశించడం వల్ల అది మనకి వర్షలగ్నంగాను, అలాగే 13 ఏప్రిల్ 2024 రాత్రి 9:04 సూర్యభగవానుడు మనకి మేషం అంటే అశ్విని నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జగర్ లగ్నము ఏర్పడుతుంది. దీనివల్ల దేశం యొక్క, రాష్ట్రం యొక్క విషయాల్లో కొన్ని క్లుప్తంగా మనం ఎలా ఉండబోతుందన్న అంశాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వర్షలగ్నాన్ని అనుసరించి ఈ యొక్క కేతు యొక్క దశమ స్థితి వలన వ్యక్తులలో, పాలకులపై ప్రజలలో వ్యతిరేకత, అలాగే వ్యక్తులకి అంటే స్వపక్షంలోనే కొంత అసంతృప్తిగా ఉండడం అనేది, అధికార పక్షం, ప్రతిపక్షం రెండిట్లో కూడా బలహీనంగా కొనసాగడం అనేది ఒక అంశంగా మనం చూస్తాము. అయితే దానితో పాటుగా ఇంకా ప్రజల కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కుజశనుల కలయిక అనేది ఒకటి చూసినట్లయితే దాని ప్రకారం ఒకటి, రెండోది ఈ సంవత్సరం రాజు కుజుడు కూడా అవ్వడం వల్ల వ్యాధిపతికి, ద్వితీయాధిపతికి సంయోగం మేలు చేయదు కనుక శని కుజుల కలయిక వల్ల ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే అప్పుల భారం అనేది పెరిగేందుకు ఆస్కారం ఉండడం అనేది మనం చూస్తాం. వాస్తవంగా చూసినట్లయితే మంగళవారం నాడు అప్పులు చేయరు, కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఆర్బీఐ మంగళవారం నాడు వేలం వేయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దానివల్ల అప్పుల స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు సోమవారం నాడు కొంత అప్పులు చేయడం లాంటివి, అలాగే మంగళవారం నాడు తీర్చే విధంగా పెట్టుకున్నట్లయితే రాను రాను ఆ రకమైన సమస్య నుంచి, అప్పుల ఊబి నుంచి బయటికి వచ్చే అవకాశాలు అనేవి ఇందులో మనం గ్రహించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఈ కుజ శనుల సంయోగం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో అన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. అయితే దీనితో పాటుగా విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. దాని వలన మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అనేవి, ఒత్తిడి అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. దాని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వాహనాల విషయంలో సౌర వాహనాలకి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా మామూలు వాహనాల విషయంలో కొంత ప్రమాదాల స్థాయి
అధికంగా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఇక ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత అవాంఛనీయమైన సంఘటనలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఇక రవాణా విషయాలు అంటే రోడ్డుకి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా యొక్క భూములు వాటికి సంబంధించిన విషయాల్లో రాహుకేతువుల వలన కొంత వ్యక్తులలో దురాశలు దురాక్రమణలకి చోటు చేసుకొని దానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకి భూమికి సంబంధించిన విషయాలలో ఏర్పడే ఆస్కారాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా రవాణా సౌకర్యాలకి సంబంధించి కొత్త రకమైన సమస్యలకి అవకాశాలు ఉండడం, మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంచివారే ఉన్నప్పటికీ కొందరి స్వార్థం వల్ల అప్రదిష్టలకి పాలయ్యే అవకాశాలు, వీటితో పాటుగా స్టాక్ మార్కెట్ వ్యవహారం తీసుకున్నట్లయితే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ జూన్ నుంచి ఆగస్టు దాకా ఒడిదుడుకులకు లోనవుతూ వెళ్ళినప్పటికీ మొత్తం మీద సంవత్సరం అంతా లాభప్రదంగానే ఉంటుందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక వెండి బంగారం విషయాలు తీసుకున్నట్లయితే బంగారం రేటు పెరుగుతుంది, వెండి ఒడిదుడుకులకు లోనవుతుంది అని కూడా మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల అంశములలో ప్రభుత్వ ప్రోత్సాహాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వలన కొన్నిసార్లు ఈ యొక్క రైతులకి ఇబ్బందులు అనేవి కొంత ఎదురవడం అనేది ఉంటుంది. దానితో పాటుగా మనకి పొరుగు దేశాలతో వ్యవహారాలు గౌరవప్రదంగా ముందుకు వెడుతూ ఉండడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారాలు క్రమాభివృద్ధి గోచరిస్తూ అంటే క్రమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక దీంతో పాటుగా విద్యకి సంబంధించిన అంశాలు అంటే విద్యా సంస్థలకు సంబంధించి కొంత ఒడిదుడుకులకు లోనవ్వడం అనేది, సర్వ ఆదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉండడం వల్ల ఆ ధనం ప్రజా శ్రేయస్సుకే ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంది. ఇక దీనితో పాటుగా క్రీడా రంగానికి సంబంధించి ప్రజలకి క్రీడాకారులు మంచి గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు, ఇక సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని రకాలైన ఒడిదుడుకులకు అవకాశాలు, నిరుద్యోగ సమస్య అనేది కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించటం వల్ల ప్రజలు ఆ అసంతృప్తి నుంచి బయటికి వచ్చే అవకాశాలు కూడా తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇక విమాన రంగంలో సౌకర్యాలు పెరుగుతూ ప్రజలకి అనుకూలంగా ఉండడం అనేది, న్యాయస్థానాలు ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజల శ్రేయస్సుకి ఉపకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి, మీడియాలో స్వార్థం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం అనేది కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ఇక దీనితో పాటుగా బ్యాంకింగ్ రంగంలో కూడా విశేషంగా ప్రజలకి ఉపయోగపడే కొత్త రకమైన పథకాలని చేర్చడం అనేది కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ప్రజలు సాంక్రమిక అనారోగ్యాల నుంచి తమని తాము కాపాడుకునే విధముగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళాలి. జల వివాదాలు అనేవి సర్దుబాటు జరుగుతాయి. ఆయుర్వేదం అభివృద్ధి చెందుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు మధ్యమంగా ఉంటాయి. ఇలాగా మనం వర్షలగ్నం తెలుసుకున్న తర్వాత జగర్ లగ్నం, ఈ జగర్ లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. దీని యొక్క ఫలితాలను కూడా మనం గమనించినట్లయితే దీనివల్ల దేశం యొక్క స్థితిలో కూడా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు అభివృద్ధి చేసుకోవడం అనేది, అలాగే నాయకుల సానుకూల దృక్పథంతో ఆ రకమైన వైఖరితో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం వైపు ఎక్కువ దృష్టిని సారించడం అనేది కూడా మనం గమనిస్తాము. అలాగే కొన్ని చోట్ల అంతర్గత ఘర్షణల వల్ల కొన్ని వ్యవహారాల్లో అంతర్గత ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే అంతేకాకుండా మానసిక సమస్యలు వ్యక్తులకి పెరగడం అనేది కూడా మనం గమనించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రైల్వే రంగం ప్రజలకి మేలు చేసే సౌకర్యాలని పెంచుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే ఉగ్రవాదం, తీవ్రవాదం అభివృద్ధి చెంది అంటే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో దాన్ని నియంత్రించగలగడానికి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొందరి స్వార్థం వల్ల ప్రజలకి ఇబ్బందులకి అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. అయితే చుట్టుపక్కల దేశాలతో యుద్ధ వాతావరణం అనే దానికి అవకాశము, రహదారులు అనేవి అభివృద్ధి చెందుతాయి.
అంతేకాకుండా ఈ పర్యాటక రంగం, ముఖ్యంగా ఈ రహదారులతో పాటుగా భూములకు సంబంధించిన అంశాలలో కొంచెం దురాశ దురాక్రమణలకి అవకాశం ఉన్న రీత్యా కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కూడా వ్యక్తుల మీద ఉంది. విద్యారంగం నూతన ఆవిష్కరణలతో, నూతన మార్గాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు, క్రీడారంగం అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపుని నిలుపుకుంటూ ముందుకు వెడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం తన యొక్క ఉనికిని చాటుకునే విధంగా పెద్దలు, గురువులు ఆధ్యాత్మిక బోధనలు, ఆధ్యాత్మికత ప్రజలలో విస్తరించే విధంగా చెప్తూ ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి విస్తరణ అనేది ఏర్పడడం అనేది, అంతేకాకుండా సమాజంలో ధర్మ అధర్మ విచక్షణ అనే జ్ఞానాన్ని అధికం చేసుకుంటూ వ్యక్తులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనే దానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇంతే కాకుండా జల వివాదాలని సర్దుబాటు చేసుకుంటారు. అయితే వైజ్ఞానిక రంగంలో వారి యొక్క విశేష కృషి వల్ల ప్రజోపయుక్తమైన కార్యక్రమాలు చేసుకుంటూ వైజ్ఞానికంగా ముందుకు వెళ్ళడం అనేది, అలాగే వైద్యులు తమ శక్తికి మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా వారికి సహకారం అందిస్తూ ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఈ రకంగా జగర్ లగ్నము వర్ష లగ్నం బట్టి మనం తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా ఇంకా తెలుసుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఇందులో వ్యక్తులకి దుర్జనులు అధికంగా శ్రమ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మంచివారు సరి అయిన కృషి చేయనందువల్ల, అధిక శ్రమ చేసుకోనందువల్ల అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తం మీద ఈ సంవత్సరం కేంద్రానికి రాష్ట్రం సహకరిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యతలు కూడా కనబడుతున్నాయి. ఈ రకంగా జగర్ లగ్నం వర్ష లగ్నం ద్వారా మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు అసలు ఈ సంవత్సరం రాజాది నవనాయకులు 9 మంది ఏ రకంగా ఏమిస్తారు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ సంవత్సరం రాజు కుజుడవడం వల్ల ఎర్రని భూములు బాగుగా పండుతాయి, జంతు ప్రేమ పెరుగుతుంది, వ్యక్తులలో కోపాలు కూడా, పౌరుషాలు అనేవి కూడా బాగా పెరగడం అనేది కూడా మనం గమనిస్తాము. యుద్ధ వాతావరణానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇక మంత్రి శని అవ్వడం వల్ల ఇక్కడ ప్రతి విషయంలోనూ కొంత స్వార్థాదులకి అవకాశాలు ఉండడం అనేది, అయితే సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్య ఏర్పడిన దానికన్నా కూడా దాని పరిష్కారం లభించడంలోనే కొంచెం ఎక్కువ ఆలస్యాలు అనే వాటికి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ధాన్యాధిపతి రవి కావడం వల్ల నూతనమైన ధాన్యాలు, కొత్త రకమైన ధాన్యాల ఉత్పత్తులు అనేవి పెరుగుతూ చక్కగా మనుషులకి ఉపయోగపడేట్టుగా ఉంటాయి. ఇక సైన్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల సైన్యానికి సంబంధించిన విషయాలలో వారికి సదుపాయాలు ప్రభుత్వం చక్కగా కల్పించడంలో ముందు ఉంటుంది. అర్ఘ్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల రేట్లు, అంటే వస్తువుల రేట్లు పెరిగినప్పటికీ వ్యాపారస్తులు వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది చూపించటం వల్ల ఆ రకమైన అభిప్రాయాన్ని ప్రజలు దూరం చేసుకుంటారంటే మంచిగా ఆకర్షణీయంగా వాటి వస్తువులని వాళ్ళు చూపించడానికి చేసే ప్రయత్నాలతో దాని యొక్క విషయంలో అసంతృప్తిని వ్యక్తులు అధిగమిస్తారు. ఇక దీనితో పాటుగా సస్యాధిపతి ఎప్పుడైతే కుజుడికి రావడం జరిగిందో సస్యములు అంటే వర్షాలు విషయంలో కానీ అవి అనుకూలంగానే ఉంటాయి. మేఘాధిపత్యం ఎప్పుడైతే శుక్రుడికి వచ్చిందో వర్షాలు అనుకూలంగా పడడం, పంటలు బాగుగా పడడం, అంటే సకాలంలో కావలసిన వర్షాలు పడడం అనేది కూడా జరుగుతుంది. రసాధిపత్యం గురుడికి రావడం వల్ల రసవస్తువులైన పండ్లు, ఫలాలు అవన్నీ కూడా పుష్కలంగా లభించడానికి అవకాశాలు. ఇక నీరసాధిపత్యం కుజుడికి రావడం వల్ల నీరస వస్తువులైన అంటే జవ్వాది, ఎర్రచందనం మొదలైన వస్తువులన్నీ కూడా అంటే పగడాలు, వీటికి ధరలు అధికంగా ఉంటాయి, అవి లభ్యం కూడా మంచిగానే అవుతాయి. ఈ రకంగా రాజాది నవనాయకులు ఉండడం, సర్వాదాయం కన్నా సర్వవ్యయం అధికంగా ఉండడం వల్ల ఆ ధనం ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించడం వల్ల ప్రజా సౌకర్యాలకి అవకాశాలు అనేవి చాలా వరకు పెరుగుతాయని మనం భావన చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ జగర్లగ్న వర్షలగ్న దేశ గోచారాల తర్వాత మనం తెలుసుకోవలసింది అసలు ఉగాది నాడు చేసే కార్యక్రమాలు ఏంటి, అసలు ఉగాది నాటి పంచాంగ శ్రవణ ప్రయోజనం ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకున్నాక మనం రాశి ఫలాల్లో కూడా
వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదట అసలు పంచాంగం అంటేనే టైం టేబుల్ లాంటిది. దేనికి టైం టేబుల్? ఒక వ్యక్తి చేతికి ఎలాగైతే గడియారం ఉంటుందో అలాగే పంచాంగం కూడా ఒక ముఖ్యమైన పుస్తకంగా, అంటే దాంట్లో ఏది మంచి ఏది చెడు, ఏ సమయానికి ఏం చెయ్యాలి, అలాగే ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు, పంచ అంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాల సంయోగాన్నే పంచాంగంగా చెప్తాం. కాబట్టి ఈ పంచాంగంలో ఉన్న ఈ విషయాలన్నీ, అంటే ఈ దుర్ముహూర్తాలు, వర్జాలు, లేకపోతే ఏ సమయానికి ఏం చేయాలి, ఏ హోరలో ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా సమగ్రంగా అందులో ఉంటాయి. అయితే అసలు ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల వ్యక్తులకి కలిగే ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు ఉగాది నాటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది నాటి కార్యక్రమాల్లో మొట్టమొదట తైలాభ్యంగన స్నానం చేస్తారు. అంటే నువ్వుల నూనెతో స్నానం చేయడం అన్నమాట. దానివల్ల వ్యక్తి యొక్క శారీరక దోషాలని అధిగమించడానికి, శారీరకంగా అనారోగ్యాలు, రుగ్మతలు ఏమన్నా ఉంటే మాసిపోవడానికి ఉపయోగపడుతుందన్న భావనతో తైలాభ్యంగన స్నానం. తర్వాత నింబ కుసుమ భక్షణ అంటే వేప పూత పచ్చడి. దానివల్ల శారీరకంగా ఇంటర్నల్గా అంటే లోపల ఉండే ఇబ్బందులు ఏదైనా ఉన్నా తొలగిపోవడానికి వేప పువ్వుతో చేసిన నింబ కుసుమ భక్షణ, ఉగాది పచ్చడి. తర్వాత దీంతో పాటుగా మనకి పంచాంగ శ్రవణం, నూతన వస్త్రధారణ, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, దేవాలయ సందర్శన, ధ్వజారోహణం చేయడం అనేది. అంతేకాకుండా ఈ రోజున పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ దాంతోపాటుగా చలివేంద్రాలు అనే వాటి యొక్క ఏర్పాటు కోసం కూడా చూసే వ్యక్తులు ఉంటారు. ఇవే కాకుండా ఇంకా ముఖ్యంగా ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు, కాలపురుషాంగ పూజ, సర్వారిష్ట శాంతి హోమాలు, ఇలా ఎన్నెన్నో విశేషాలు ఉగాది నాటి కార్యక్రమాల్లో చేస్తారు. అయితే అన్నిటికంటే ఎక్కువ వ్యక్తులు దీంట్లో చూస్తే ఆ రోజున ఖచ్చితంగా వేపపూత ప్రసాదం తీసుకొని పంచాంగ శ్రవణం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే పంచాంగ శ్రవణం దేవాలయాల్లో కానీ ఇంట్లో మనకి ఏదైనా, ఇప్పుడు అయితే మీడియా వచ్చింది కాబట్టి మీడియా ద్వారా ఇంట్లోనే, లేకపోతే ఏదైనా పెద్దలందరూ కలిసి ఉన్న ఒక ప్రదేశంలో కానీ దైవజ్ఞుల చెంతకి వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం అనే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపించడంలో అది ఒక వార్షికంగా, అంటే ఆ సంవత్సరానికి సంబంధించి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం మాకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ సమయంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో ఏం కొనొచ్చు ఏం కొనకూడదు, మొదలైన అనేక విషయాల సమాహారంగా మనం పంచాంగాన్ని చెప్పుకుంటాం. కాబట్టి ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి, దానికి ఉగాది నూతన సంవత్సరం మొదటి రోజు నాందిగా ఆ రోజున దాన్ని తెలుసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తారు. అయితే అది మాత్రమే కాకుండా అసలు పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి కలిగే లాభాలు ఏంటి అని చూసినట్లయితే అది కేవలం వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క రాశి ఫలాలు, ఏ సమయం అనుకూలంగా ఉంది, ఏ సమయం అననుకూలంగా ఉంది, లేకపోతే వారి యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు మాత్రమే కాకుండా ఇందులో మనం ఇంకా గమనించుకున్నట్లయితే పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలనేవి వ్యక్తికి శ్రేయస్సు, ఆయుష్, తర్వాత రోగ నివారణ, పాపహారం, కార్యసిద్ధి మొదలైన వాటికి అవకాశాలు ఇస్తుంది. అలాగే గంగా స్నాన ఫలం, గోదాన ఫలం, దుస్వప్న దోష పరిహారం, అయితే దాంతోపాటుగా సంతానం అభివృద్ధి చెందడం, ఆరోగ్యం బాగుండడం, అన్ని విధాలుగా కూడా ఎన్నో ఏనుగులు, తర్వాత బంగారం, భూమి మొదలైనవి దానం చేసినంత పుణ్యఫలాలు ఎన్నో ఎన్నో ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున నవగ్రహాలని పూజించుకొని వాటికి సంబంధించి పంచాంగ శ్రవణం చేయడం బట్టి ఆ రకమైన లాభాలని వీళ్ళు గ్రహించుకుంటారు. అయితే ఈ రోజున పంచాంగ శ్రవణం వల్ల లభించే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, అలాగే కుజుడు శుభాన్ని, శుక్రుడు సుఖాన్ని, గురుడు ఐశ్వర్యాన్ని, అలాగే శని ఆయుష్ని, దాంతోపాటుగా బుధుడు బుద్ధిని, ఇక రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతని కూడా ప్రసాదించడం జరుగుతుంది అన్న చందాన అందరూ కూడా ఈ రోజున విశేషంగా పంచాంగ శ్రవణం, దేవాలయ సందర్శన, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలకి నాంది పలుకుతూ, అంటే చాలామంది అనుకునేది కూడా ఇంకా ఏంటి అంటే సంవత్సరం ప్రారంభం నాడు ఏ కార్యక్రమం అయితే మొదలు పెడతామో, అంటే ఆ రోజున ఎక్కువ శాతం ఎంత ఆనందంగా గడపగలిగితే సంవత్సరం అంతా అంతే శాతం ఆనందంగా ఉంటామని
కొందరి భావన. అలాగే మరికొంతమంది ఏదన్నా ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడితే దాని ఆరంభం మొదలుపెట్టిన రోజు ఈ సంవత్సరం అంతా బాగుంటుందని, అలాగే ఈ సంవత్సరం ఎంత ఇష్టమైన వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారని, అంటే సంవత్సర ప్రారంభాన్ని ఆ రకంగా భావిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొత్త సంవత్సరంగా ఈ తెలుగు ఉగాది, అది ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని ఈ సంవత్సరం వ్యక్తుల మధ్య ఏ రకమైన కోపతాపాలు పెరగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుందని మనం భావన చేయొచ్చు. దానిసేపు వచ్చింది బాబు. ఈ సంవత్సరం జగర్ లగ్నము, వర్ష లగ్నము అనే వాటి బట్టి దేశం యొక్క, రాష్ట్రం యొక్క, ప్రజల యొక్క మనోగతాలు అంటే వ్యాపార, వ్యవహార, రాజకీయ సంబంధ అంశాలు, వాటితో పాటుగా వర్షాలు, ధరవరలు, అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు మొదలైన అనేక అంశాలని మనం ఈ జగర్ లగ్నము, వర్ష లగ్నం ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి ఏప్రిల్ 8, 2024 రాత్రి 11:52 ప్రవేశించటం వల్ల అది మనకి వర్షలగ్నంగాను, అలాగే 13 ఏప్రిల్ 2024 రాత్రి 9:04 సూర్యభగవానుడు మనకి మేషం అంటే అశ్విని నక్షత్రంలో ప్రవేశించడం వల్ల జగర్ లగ్నము ఏర్పడుతుంది. దీనివల్ల దేశం యొక్క, రాష్ట్రం యొక్క విషయాల్లో కొన్ని క్లుప్తంగా మనం ఎలా ఉండబోతుందన్న అంశాలను కూడా ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ వర్షలగ్నాన్ని అనుసరించి ఈ యొక్క కేతు యొక్క దశమ స్థితి వలన వ్యక్తులలో, పాలకులపై ప్రజలలో వ్యతిరేకత, అలాగే వ్యక్తులకి అంటే స్వపక్షంలోనే కొంత అసంతృప్తిగా ఉండడం అనేది, అధికారపక్షం, ప్రతిపక్షం రెండిట్లో కూడా బలహీనంగా కొనసాగడం అనేది ఒక అంశంగా మనం చూస్తాము. అయితే దానితో పాటుగా ఇంకా ప్రజల కోసం ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కుజశనుల కలయిక అనేది ఒకటి చూసినట్లయితే దాని ప్రకారం ఒకటి, రెండోది ఈ సంవత్సరం రాజు కుజుడు కూడా అవ్వడం వల్ల వ్యాధిపతికి, ద్వితీయాధిపతికి సంయోగం మేలు చేయదు కనుక శని కుజుల కలయిక వల్ల ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే అప్పుల భారం అనేది పెరిగేందుకు ఆస్కారం ఉండడం అనేది మనం చూస్తాం. వాస్తవంగా చూసినట్లయితే మంగళవారం నాడు అప్పులు చెయ్యరు, కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించి ఆర్బీఐ మంగళవారం నాడు వేలం వేయడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దానివల్ల అప్పుల స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు సోమవారం నాడు కొంత అప్పులు చేయడం లాంటివి, అలాగే మంగళవారం నాడు తీర్చే విధంగా పెట్టుకున్నట్లయితే రాను రాను ఆ రకమైన సమస్య నుంచి, అప్పుల ఊబి నుంచి బయటికి వచ్చే అవకాశాలు అనేవి ఇందులో మనం గ్రహించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు ఈ కుజ శనుల సంయోగం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో అన్న విషయాన్ని అవగతం చేసుకోవాలి. అయితే దీంతో పాటుగా విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. దాని వలన మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అనేవి ఒత్తిడి అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. దాని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వాహనాల విషయంలో సౌర వాహనాలకి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ముఖ్యంగా మామూలు వాహనాల విషయంలో కొంత ప్రమాదాల స్థాయి అధికంగా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఇక ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత అవాంఛనీయమైన సంఘటనలకి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఇక రవాణా విషయాలు అంటే రోడ్డుకి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా యొక్క భూములు వాటికి సంబంధించిన విషయాల్లో రాహుకేతువుల వలన కొంత వ్యక్తులలో దురాశలు, దురాక్రమణలకి చోటు చేసుకొని దానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి మనకి భూమికి సంబంధించిన విషయాలలో ఏర్పడే ఆస్కారాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా రవాణా సౌకర్యాలకి సంబంధించి కొత్త రకమైన సమస్యలకి అవకాశాలు ఉండడం, మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంచివారే ఉన్నప్పటికీ కొందరి స్వార్థం వల్ల అప్రదిష్టలకి పాలయ్యే అవకాశాలు, వీటితో పాటుగా స్టాక్ మార్కెట్ వ్యవహారం తీసుకున్నట్లయితే ముఖ్యంగా స్టాక్ మార్కెట్ జూన్ నుంచి ఆగస్టు దాకా ఒడిదుడుకులకు లోనవుతూ వెళ్ళినప్పటికీ మొత్తం మీద సంవత్సరం అంతా లాభప్రదంగానే ఉంటుందని కూడా మనం భావన చేయొచ్చు.
ఇక వెండి బంగారం విషయాలు తీసుకున్నట్లయితే బంగారం రేటు పెరుగుతుంది, వెండి ఒడుదుడుకులకు లోనవుతుంది అని కూడా మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ ఉత్పత్తుల అంశములలో ప్రభుత్వ ప్రోత్సాహాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వలన కొన్నిసార్లు ఈ యొక్క రైతులకి ఇబ్బందులు అనేవి కొంత ఎదురవడం అనేది ఉంటుంది. దానితో పాటుగా మనకి పొరుగు దేశాలతో వ్యవహారాలు గౌరవప్రదంగా ముందుకు వెడుతూ ఉండడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వ్యాపారాలు క్రమాభివృద్ధి గోచరిస్తూ అంటే క్రమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక దీంతో పాటుగా విద్యకి సంబంధించిన అంశాలు అంటే విద్యా సంస్థలకు సంబంధించి కొంత ఒడిదుడుకులకు లోనవ్వడం అనేది, సర్వ ఆదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉండడం వల్ల ఆ ధనం ప్రజా శ్రేయస్సుకే ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు లాంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంది. ఇక దీనితో పాటుగా క్రీడా రంగానికి సంబంధించి ప్రజలకి క్రీడాకారులు మంచి గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు, ఇక సాఫ్ట్వేర్ రంగంలో కొన్ని రకాలైన ఒడిదుడుకులకు అవకాశాలు, నిరుద్యోగ సమస్య అనేది కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించటం వల్ల ప్రజలు ఆ అసంతృప్తి నుంచి బయటికి వచ్చే అవకాశాలు కూడా తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక దీంతో పాటుగా ఈ పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఇక విమాన రంగంలో సౌకర్యాలు పెరుగుతూ ప్రజలకి అనుకూలంగా ఉండడం అనేది, న్యాయస్థానాలు ప్రజలకు మేలు కోరే విధంగా ప్రజల శ్రేయస్సుకి ఉపకరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి, మీడియాలో స్వార్థం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం అనేది కూడా కొన్నిసార్లు కలుగుతూ ఉంటుంది. ఇక దీనితో పాటుగా బ్యాంకింగ్ రంగంలో కూడా విశేషంగా ప్రజలకి ఉపయోగపడే కొత్త రకమైన పథకాలని చేర్చడం అనేది కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో వైద్య రంగం విశేషంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ప్రజలు సాంక్రమిక అనారోగ్యాల నుంచి తమని తాము కాపాడుకునే విధముగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆ విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళాలి. జల వివాదాలు అనేవి సర్దుబాటు జరుగుతాయి. ఆయుర్వేదం అభివృద్ధి చెందుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు మధ్యమంగా ఉంటాయి. ఇలాగా మనం వర్షలగ్నం తెలుసుకున్న తర్వాత జగర్ లగ్నం, ఈ జగర్ లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. దీని యొక్క ఫలితాలను కూడా మనం గమనించినట్లయితే, దీనివల్ల దేశం యొక్క స్థితిలో కూడా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాలు అభివృద్ధి చేసుకోవడం అనేది, అలాగే నాయకుల సానుకూల దృక్పథంతో ఆ రకమైన వైఖరితో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడం వైపు ఎక్కువ దృష్టిని సారించడం అనేది కూడా మనం గమనిస్తాము. అలాగే కొన్ని చోట్ల అంతర్గత ఘర్షణల వల్ల కొన్ని వ్యవహారాల్లో అంతర్గత ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే అంతేకాకుండా మానసిక సమస్యలు వ్యక్తులకి పెరగడం అనేది కూడా మనం గమనించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రైల్వే రంగం ప్రజలకి మేలు చేసే సౌకర్యాలని పెంచుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా తీసుకుంటే ఉగ్రవాదం, తీవ్రవాదం అభివృద్ధి చెంది అంటే ఎక్కువ ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో దాన్ని నియంత్రించగలగడానికి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొందరి స్వార్థం వల్ల ప్రజలకి ఇబ్బందులకి అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. అయితే చుట్టుపక్కల దేశాలతో యుద్ధ వాతావరణం అనే దానికి అవకాశము, రహదారులు అనేవి అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ పర్యాటక రంగం ముఖ్యంగా ఈ రహదారులతో పాటుగా భూములకు సంబంధించిన అంశాలలో కొంచెం దురాక్రమణలకి అవకాశం ఉన్న రీత్యా కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కూడా వ్యక్తుల మీద ఉంది. విద్యారంగం నూతన ఆవిష్కరణలతో, నూతన మార్గాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు, క్రీడారంగం అంతర్జాతీయ స్థాయిలో తన గుర్తింపుని నిలుపుకుంటూ ముందుకు వెడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం తన యొక్క ఉనికిని చాటుకునే విధంగా పెద్దలు, గురువులు ఆధ్యాత్మిక బోధనలు, ఆధ్యాత్మికత ప్రజలలో విస్తరించే విధంగా చెప్తూ ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి విస్తరణ అనేది ఏర్పడడం అనేది, అంతేకాకుండా సమాజంలో ధర్మ అధర్మ విచక్షణ అనే జ్ఞానాన్ని అధికం చేసుకుంటూ వ్యక్తులు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనే దానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇంతే కాకుండా జల వివాదాలని సర్దుబాటు చేసుకుంటారు. అయితే వైజ్ఞానిక రంగంలో వారి యొక్క విశేష కృషి వల్ల ప్రజోపయుక్తమైన కార్యక్రమాలు చేసుకుంటూ వైజ్ఞానికంగా ముందుకు వెళ్ళడం అనేది
అలాగే వైద్యులు తమ శక్తికి మించి ప్రజలకు ఉపయోగపడే విధంగా వారికి సహకారం అందిస్తూ ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఈ రకంగా జగర్ లగ్నము వర్ష లగ్నం బట్టి మనం తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా ఇంకా తెలుసుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఇందులో వ్యక్తులకి దుర్జనులు అధికంగా శ్రమ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మంచివారు సరి అయిన కృషి చేయనందువల్ల, అధిక శ్రమ చేసుకోనందువల్ల అవకాశాలని కోల్పోయే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తం మీద ఈ సంవత్సరం కేంద్రానికి రాష్ట్రం సహకరిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యతలు కూడా కనబడుతున్నాయి. ఈ రకంగా జగర్ లగ్నం వర్ష లగ్నం ద్వారా మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు అసలు ఈ సంవత్సరం రాజాది నవనాయకులు 9 మంది ఏ రకంగా ఏమిస్తారు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా ఈ సంవత్సరం రాజు కుజుడవ్వడం వల్ల ఎర్రని భూములు బాగుగా పండుతాయి, జంతు ప్రేమ పెరుగుతుంది, వ్యక్తులలో కోపాలు కూడా పౌరుషాలు అనేవి కూడా బాగా పెరగడం అనేది కూడా మనం గమనిస్తాము. యుద్ధ వాతావరణానికి ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇక మంత్రి శని అవ్వడం వల్ల ఇక్కడ ప్రతి విషయంలోనూ కొంత స్వార్థాదులకి అవకాశాలు ఉండడం అనేది, అయితే సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్య ఏర్పడిన దానికన్నా కూడా దాని పరిష్కారం లభించడంలోనే కొంచెం ఎక్కువ ఆలస్యాలు అనే వాటికి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ధాన్యాధిపతి రవి కావడం వల్ల నూతనమైన ధాన్యాలు, కొత్త రకమైన ధాన్యాల ఉత్పత్తులు అనేవి పెరుగుతూ చక్కగా మనుషులకి ఉపయోగపడేట్టుగా ఉంటాయి. ఇక సైన్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల సైన్యానికి సంబంధించిన విషయాలలో వారికి సదుపాయాలు ప్రభుత్వం చక్కగా కల్పించడంలో ముందు ఉంటుంది. అర్ఘ్యాధిపత్యం శుక్రుడికి రావడం వల్ల రేట్లు అంటే వస్తువుల రేట్లు పెరిగినప్పటికీ వ్యాపారస్తులు వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది చూపించటం వల్ల ఆ రకమైన అభిప్రాయాన్ని ప్రజలు దూరం చేసుకుంటారు. అంటే మంచిగా ఆకర్షణీయంగా వాటి వస్తువులే అని వాళ్ళు చూపించడానికి చేసే ప్రయత్నాలతో దాని యొక్క విషయంలో అసంతృప్తిని వ్యక్తులు అధిగమిస్తారు. ఇక దీనితో పాటుగా సస్యాధిపతి ఎప్పుడైతే కుజుడికి రావడం జరిగిందో సస్యములు అంటే వర్షాలు విషయంలో కానీ అవి అనుకూలంగానే ఉంటాయి. మేఘాధిపత్యం ఎప్పుడైతే శుక్రుడికి వచ్చిందో వర్షాలు అనుకూలంగా పడడం, పంటలు బాగుగా పడడం, అంటే సకాలంలో కావలసిన వర్షాలు పడడం అనేది కూడా జరుగుతుంది. రసాధిపత్యం గురుడికి రావడం వల్ల రసవస్తువులైన పండ్లు, ఫలాలు అవన్నీ కూడా పుష్కలంగా లభించడానికి అవకాశాలు. ఇక నీరసాధిపత్యం కుజుడికి రావడం వల్ల నీరస వస్తువులైన అంటే జవ్వాది, ఎర్రచందనం మొదలైన వస్తువులన్నీ కూడా అంటే పగడాలు, వీటికి ధరలు అధికంగా ఉంటాయి, అవి లభ్యం కూడా మంచిగానే అవుతాయి. ఈ రకంగా రాజాది నవనాయకులు ఉండడం, సర్వాదాయం కన్నా సర్వవ్యయం అధికంగా ఉండడం వల్ల ఆ ధనం ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించడం వల్ల ప్రజా సౌకర్యాలకి అవకాశాలు అనేవి చాలా వరకు పెరుగుతాయని మనం భావన చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ జగర్లగ్న వర్షలగ్న దేశ గోచారాల తర్వాత మనం తెలుసుకోవలసింది అసలు ఉగాది నాడు చేసే కార్యక్రమాలు ఏంటి, అసలు ఉగాది నాటి పంచాంగ శ్రవణ ప్రయోజనం ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకున్నాక మనం రాశి ఫలాల్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మొట్టమొదట అసలు పంచాంగం అంటేనే టైం టేబుల్ లాంటిది. దేనికి టైం టేబుల్? ఒక వ్యక్తి చేతికి ఎలాగైతే గడియారం ఉంటుందో అలాగే పంచాంగం కూడా ఒక ముఖ్యమైన పుస్తకంగా, అంటే దాంట్లో ఏది మంచి ఏది చెడు, ఏ సమయానికి ఏం చెయ్యాలి, అలాగే ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు, పంచ అంగం అంటే తిథివార నక్షత్ర యోగకరణాల సంయోగాన్నే పంచాంగంగా చెప్తాం. కాబట్టి ఈ పంచాంగంలో ఉన్న ఈ విషయాలన్నీ అంటే ఏ దుర్ముహూర్తాలు, వర్జాలు, లేకపోతే ఏ సమయానికి ఏం చేయాలి, ఏ హోరలో ఎలా ఉంటుంది, అన్ని విషయాలు కూడా సమగ్రంగా అందులో ఉంటాయి. అయితే అసలు ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల వ్యక్తులకి కలిగే ఫలితాలు తెలుసుకునే ముందుగా అసలు ఉగాది నాటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది నాటి కార్యక్రమాల్లో మొట్టమొదట తైలాభ్యంగన స్నానం చేస్తారు. అంటే నువ్వుల నూనెతో స్నానం చేయడం అన్నమాట. దానివల్ల వ్యక్తి యొక్క శారీరక దోషాలని అధిగమించడానికి, శారీరకంగా అనారోగ్యాలు, రుగ్మతలు ఏమన్నా ఉంటే మాసిపోవడానికి ఉపయోగపడుతుందన్న భావనతో
తైలాభ్యంగన స్నానం, తర్వాత నింబ కుసుమ భక్షణ అంటే వేప పూత పచ్చడి. దానివల్ల శారీరకంగా ఇంటర్నల్గా అంటే లోపల ఉండే ఇబ్బందులు ఏదైనా ఉన్నా తొలగిపోవడానికి వేప పువ్వుతో చేసిన నింబ కుసుమ భక్షణ ఉగాది పచ్చడి. తర్వాత దీంతో పాటుగా మనకి పంచాంగ శ్రవణం, నూతన వస్త్రధారణ, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, దేవాలయ సందర్శన, ధ్వజారోహణం చేయడం అనేది. అంతేకాకుండా ఈ రోజున పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకుంటూ దాంతోపాటుగా చలివేంద్రాలు అనే వాటి యొక్క ఏర్పాటు కోసం కూడా చూసే వ్యక్తులు ఉంటారు. ఇవే కాకుండా ఇంకా ముఖ్యంగా ఆరోగ్య వ్రతాలు, విద్యా వ్రతాలు, కాలపురుషాంగ పూజ, సర్వారిష్ట శాంతి హోమాలు, ఇలా ఎన్నెన్నో విశేషాలు ఉగాది నాటి కార్యక్రమాల్లో చేస్తారు. అయితే అన్నిటికంటే ఎక్కువ వ్యక్తులు దీంట్లో చూస్తే ఆ రోజున ఖచ్చితంగా వేపపూత ప్రసాదం తీసుకొని పంచాంగ శ్రవణం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే పంచాంగ శ్రవణం దేవాలయాల్లో కానీ ఇంట్లో మనకి ఏదైనా ఇప్పుడు అయితే మీడియా వచ్చింది కాబట్టి మీడియా ద్వారా ఇంట్లోనే, లేకపోతే ఏదైనా పెద్దలందరూ కలిసి ఉన్న ఒక ప్రదేశంలో కానీ దైవజ్ఞుల చెంతకి వెళ్ళి అక్కడ పంచాంగ శ్రవణం అనే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపించడంలో అది ఒక వార్షికంగా అంటే ఆ సంవత్సరానికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సంవత్సరం మాకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఏ సమయంలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో ఏం కొనొచ్చు ఏం కొనకూడదు మొదలైన అనేక విషయాల సమాహారంగా మనం పంచాంగాన్ని చెప్పుకుంటాం. కాబట్టి ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి దానికి ఉగాది నూతన సంవత్సరం మొదటి రోజు నాందిగా ఆ రోజున దాన్ని తెలుసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తారు. అయితే అది మాత్రమే కాకుండా అసలు పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి కలిగే లాభాలు ఏంటి అని చూసినట్లయితే అది కేవలం వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క రాశి ఫలాలు ఏ సమయం అనుకూలంగా ఉంది, ఏ సమయం అననుకూలంగా ఉంది, లేకపోతే వారి యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలా తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలు మాత్రమే కాకుండా ఇందులో మనం ఇంకా గమనించుకున్నట్లయితే పంచాంగ శ్రవణంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలనేవి వ్యక్తికి శ్రేయస్సు, ఆయుష్, తర్వాత రోగ నివారణ, పాపహారం, కార్యసిద్ధి మొదలైన వాటికి అవకాశాలు ఇస్తుంది. అలాగే గంగా స్నాన ఫలం, గోదాన ఫలం, దుస్వప్న దోష పరిహారం, అయితే దాంతోపాటుగా సంతానం అభివృద్ధి చెందడం, ఆరోగ్యం బాగుండడం, అన్ని విధాలుగా కూడా ఎన్నో ఏనుగులు, తర్వాత బంగారం, భూమి మొదలైనవి దానం చేసినంత పుణ్యఫలాలు ఎన్నో ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజున నవగ్రహాలని పూజించుకొని వాటికి సంబంధించి పంచాంగ శ్రవణం చేయడం బట్టి ఆ రకమైన లాభాలని వీళ్ళు గ్రహించుకుంటారు. అయితే ఈ రోజున పంచాంగ శ్రవణం వల్ల లభించే మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమానమైన వైభవాన్ని, అలాగే కుజుడు శుభాన్ని, శుక్రుడు సుఖాన్ని, గురుడు ఐశ్వర్యాన్ని, అలాగే శని ఆయుష్ని, దాంతోపాటుగా బుధుడు బుద్ధిని, ఇక రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతని కూడా ప్రసాదించడం జరుగుతుంది అన్న చందాన అందరూ కూడా ఈ రోజున విశేషంగా పంచాంగ శ్రవణం, దేవాలయ సందర్శన, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలకి నాంది పలుకుతూ, అంటే చాలామంది అనుకునేది కూడా ఇంకా ఏంటి అంటే సంవత్సరం ప్రారంభం నాడు ఏ కార్యక్రమం అయితే మొదలు పెడతామో అంటే ఆ రోజున ఎక్కువ శాతం ఎంత ఆనందంగా గడపగలిగితే సంవత్సరం అంతా అంతే శాతం ఆనందంగా ఉంటామని కొందరి భావన. అలాగే మరికొంతమంది ఏదన్నా ఒక కొత్త కార్యక్రమాన్ని మొదలు పెడితే దాని ఆరంభం మొదలుపెట్టిన రోజు ఈ సంవత్సరం అంతా బాగుంటుందని, అలాగే ఈ సంవత్సరం ఎంత ఇష్టమైన వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులతో హాయిగా ఆనందంగా గడిపితే సంవత్సరం అంతా కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారని, అంటే సంవత్సర ప్రారంభాన్ని ఆ రకంగా భావిస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొత్త సంవత్సరంగా ఈ తెలుగు ఉగాది, అది ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని ఈ సంవత్సరం వ్యక్తుల మధ్య ఏ రకమైన కోపతాపాలు పెరగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుందని మనం భావన చేయొచ్చు.